నమస్తే. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ మనతో మాట్లాడదాం. సార్, వరుసగా జాయినింగ్స్ అవుతూ ఉన్నాయి. మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నటువంటి సందర్భం. ఇవాళ మీ పార్లమెంట్ సంబంధించినటువంటి ఎవరెవరు జాయిన్ అయ్యారు సార్? ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో మరి దోమకొండ మరి బీబీపేట్ మండలం నుంచి పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు, అంటే బీఆర్ఎస్ సంబంధించి చాలా ముఖ్య నాయకులు, చాలా సర్పంచెసే కానీ, మండల అధ్యక్షులసే కానీ, సొసైటీ చైర్మన్సే కానీ చాలా మంది పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసే కార్యక్రమాలను ఆకర్షితులై మరి ఈరోజు పెద్ద ఎత్తున పెద్దలు షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో, మరి క్యాండిడేట్గా నా ఆధ్వర్యంలో, మన ఏసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి గారి ఆధ్వర్యంలో చేరినారు. మరి దానివల్ల మా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన మరి కార్యకర్తలు చేరుతా ఉన్నారు అన్ని ప్లేసులలో. మరి మాకు పూర్తి విశ్వాసం ఉంది, జహీరాబాద్ పార్లమెంట్ నియోజక కనీసం 1,00,000 పైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కి ఎట్లా ఇవ్వబోతున్నాడు? గట్టి పోటీ ఉంటుంది అక్కడ? బీబీ పాటిల్ గత 2 పర్యాలు ఎంపీగా పనిచేసినారు. ఆయన పనితీరు, ఆయన కథ అనేది ప్రజలకు అందరికీ అర్థమైంది. ఆయన ప్రాంత అభివృద్ధి కోసం కానీ, మన దీనికోసం కానీ ప్రజల్లో మమేకమైన ఏనాడు కనిపించలేదు ప్రజల్లో. కానీ నేను అదే 5 సంవత్సరాలు పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు మ్యాక్సిమం అప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తేవడం జరిగింది మా ప్రాంతానికి. తెలంగాణ కోసం కూడా పోరాటం చేసి తెలంగాణ సాధనలో కూడా మా ముఖ్యమైన పాత్ర మేము పోషించడం జరిగింది. మరి ఈరోజు జహీరాబాద్ నియోజక ప్రజలు పూర్తి విశ్వాసం వస్తున్నారు. బీబీ పాటిల్ గారికి కంపేర్ చేస్తే సురేష్ షెట్కర్ చాలా మాకు మంచి సేవలు చేస్తారు, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. నా మీద అభ్యర్థిత్వం మీద, మా పార్టీ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాం. గతంలో కూడా మీకు సంబంధించి మదన్ మోహన్ రావు అక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు అధికారంలో లేకున్నా చాలా మంచి ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఎంపీ అభ్యర్థిగా మీరు నిలబడుతున్నారు. సో నమ్మకం ఉందా? జహీరాబాద్ పార్లమెంటు ప్రజల మీద నమ్మకం ఉన్నదా? తప్పకుండా నాకు 100% నమ్మకం ఉంది. గతంలో కూడా మదన్ మోహన్ రావు గారు 6,000 ఓటుతోనే ఓడిపోవడం జరిగింది. అంటే జహీరాబాద్ ప్రాంతం అప్పుడు కూడా ఆ పరిస్థితిలో కూడా, గడ్డు పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉన్న ప్రాంతము. మరి ఇప్పుడు అదే మీరు చూస్తూ ఉన్నారు, ఎన్నో మార్పులు వచ్చినాయి, ఎందరో కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. మరి తప్పకుండా పూర్తి విశ్వాసం జహీరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నన్ను, మరి మా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, మిగతా మా కాంగ్రెస్ కార్యక్రమాలు కూడా నిన్న మీరు చూసినారు. 5 గ్యారంటీ అంటే జాతీయ స్థాయిలో మేము అధికారంలో వస్తే 5 పథకాలను, మంచి పథకాలను మళ్ళీ నిన్న రాహుల్ గాంధీ గారు కూడా ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 6 పథకాలతో పాటు 5 పథకాలు కూడా కేంద్రంలో అధికారంలో వస్తే ఆ కార్యక్రమాలు కూడా దానివల్ల ప్రజల్లో పెద్ద మార్పు వచ్చి, విప్లవాత్మకమైన మార్పు వచ్చి రేపు వచ్చే ఎన్నికల్లో యావత్ భారతదేశంలో ఇండియా కూటమి మంచి మెజార్టీతో గెలవబోతా ఉందని కూడా నేను చెప్తా ఉన్నాను.